మాఘపురాణము 9వ అధ్యాయము. గంగాజల మహిమ. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునితో ఇంకా ఇలా అంటున్నాడు. ఓ కార్తవీర్యార్జున, శివపూజ గురించి, శివ మహత్యము గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపెను. అట్లనే హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివును ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగంలో ప్రవేశించెను. మరెందరో మహానుభావులు శివును ధ్యానించి తమకు జయము కూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలను ఈడేర్చుకొనిరి కనుక పూజలంతో శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది. ఎటులనగా గంగాజలము విష్ణుపాదముల నుండి పుట్టినది, శివుని శిరస్సు నుండి ప్రవహించినట్టిది అయినటువంటి గంగానది సర్వపాపహరమైనది. గంగాజలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగాజలం గురించి చెప్పబోవున్నది ఏమనగా, ఏ నీళ్లను గాని గంగా 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 అని 3 పర్యాయములు అనుకుని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్లు గంగాజలముతో సమానమగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసములో గంగా స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచు గంగాజల మహత్యమును గురించి కార్తవీర్యార్జునునకు దత్తాత్రేయుడు వివరించెను. కొంతకాలము కిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తిచే జీవించుచున్న 4 బ్రాహ్మణులు ఉండిరి. నలుగురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులే ఉండిరి. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందమును చూసి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించెను. అంతటా ఆ కన్యలు కోపంతో నీవు పిశాచివి కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచులగుదురుగాక అని ప్రతిశాపము ఇచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే వాటికై పెనుగులాడుకొని చుండిరి. కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరికి రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు మీరందరిచే మాఘమాసములో గయలో ఉన్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగా వారు అట్లు చేయుటచే ఆ 4 యథారూపములు పొందిరి. ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణము. మాఘమాసమందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఒక మాఘమాసములో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానము ఆచరించనని చెప్పుటచే ఆమెకు దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒకడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూశాను. ఆమె అందానికి యవనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలతో తేలియాడుచుండగా మరలా గంధర్వుడు భార్యను వెతుకుతూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యము చూసి మండిపడుచు తపస్వివై ఉండి కూడా ఇలా కామతృష్ట కలవాడివైనందున నీకు కోతి ముఖము కలుగు కాక అని విశ్వామిత్రుని పాషాణమై ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు చేయనది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకులోనే నీ తపశక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము, గంగానదిలో స్నానం చేసి నీ కమండలముతో గంగాజలము తెచ్చి పాషాణంపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణంపై చల్లగా ఆ రాయి పూర్వం వలె గంధర్వ స్త్రీ రూపము పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయాను. పూర్వరూపము నందిన విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయాను.